వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని సినీ పెద్దలంతా కలిసి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇక్కడ వింతేమి ఉందంటారా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నా. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, చిన్న హీరోలు, రచయితలు ఇలా చాలామంది సీఎం అధ్యక్షతన తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమావేశంకు సీనియర్ నటుడు బాలయ్య, టాలీవుడ్ సినీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశం జరిగినా అది చిరంజీవి ఆధ్వర్యంలోనే జరిగేవి. మరో విధంగా చెప్పాలంటే ప్రభుత్వమే చిరంజీవి దగ్గరకు వచ్చి మరీ చర్చలు పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాజాగా జరిగిన పరిణామాల్లో సీఎం భేటీలో చిరంజీవి మాత్రం కనిపించలేదు. ఇక నిన్ననే అల్లు అర్జున్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తారంటూ వార్తలు వచ్చినా ఇవన్నీ కేవలం రూమర్స్ అని తెలుస్తుంది. గతంలో కూడా బీఆర్ఎస్ హయాంలో అప్పటి తెలంగాణ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 2020లో ఫిబ్రవరి 4 జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసంలో చిరు, నాగార్జునులతో మంత్రి తలసాని భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రపంచంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక ఎత్తులో నిలబెట్టేందుకు చర్చలు జరిగాయి. అందుకు అనుగుణంగా మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సినీ ఇండస్ట్రీకి 1500 నుండి 2000 ఎకరాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సైతం ముందుకొచ్చింది. దీంతో టాలీవుడ్లో ఏ ప్రభుత్వంలో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం జరిగిన భేటీలో చిరంజీవి లేకపోవడం, మరొక వైపు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో పాటు సినీ దర్శకుడు, నిర్మాతలు కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. కానీ బాలకృష్ణ, చిరంజీవి మీటింగ్కి దూరంగా ఉన్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే సీఎంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలు అంటూ చాలామంది హీరోలకు సంబంధించిన నిర్మాణాలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్లోని కొంత భాగం కూల్చివేశారు. అలాగే బాలకృష్ణ ఇంటి చుట్టూ కూడా మార్కు వేయడంతో అవమానంగా భావించిన బాలయ్య ఇప్పుడు ఈ మీటింగ్కి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బాలయ్య ఈ కారణంగానే ముఖ్యమంత్రిని కలవడం లేదని సమాచారం. అలాగే చిరంజీవి కూడా ఇప్పుడు ఈ మీటింగ్కి హాజరు కావడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా సినిమా ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి అక్కడ చేతులు కట్టుకొని నించున్నారు మెగాస్టార్. ఆ సమయంలో అది అవమానంగా భావించిన అభిమానులు పెద్ద ఎత్తున ఆ వీడియో వైరల్ చేస్తూ కామెంట్ చేశారు. అంతేకాదు చాలా మంది విమర్శిస్తూ ట్రోల్స్ కూడా చేశారు. దానితో అవమానంగా ఫీల్ అయిన చిరంజీవి ఇప్పుడు ఇలాంటివి జరగకుండా ఈ మీటింగ్కు రాలేదని తెలుస్తుంది. దీనికి తోడు తన మేనల్లుడు అల్లు అర్జున్ విషయం ఒకటి చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి రేవంత్ రెడ్డిని కలవడానికి రాకపోయి ఉండొచ్చని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా ఇండస్ట్రీ దిగ్గజాలైన చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కూడా మీటింగ్కి వెళ్ళకపోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.